చైర్మన్ గారికి ఒక వీడియో రిలీజ్ అయింది. దాన్ని వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం కింద తీసుకొస్తున్నారు. అది నేను చూసానండి. చూస్తే ఏంటంటే బిఆర్ నాయుడు గారు వివరణ ఇచ్చేది ఎలా ఉందంటే, అది చేసేవాళ్ళు సరిగా చేయలేదు, కొంచెం ఏదో బురద పోయాలి మన ప్రభుత్వం మీద లేకపోతే టీటీడీ మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు తప్ప, అది చేసేది ఏదో నా మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తే కనుక కొంచెం బాగా చేసుకుంటే బాగుండన్న ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు. ఏదేమైనానమ్మా అది కొంచెం డీప్ ఫేక్ కానీ లేదా మార్ఫింగ్ చేసే వీడియో కూడా చేయొచ్చు అలాగా. ఎందుకంటే బిఆర్ నాయుడు గారు ఈ వయసులో ఆ విధంగా చేస్తారంటే మనం ప్రత్యేకంగా చెప్పలేం. అదేంటంటే బురద జల్లాలన్న విషయం ఏదో ఒకటి రోజుకొక అది బయటకు తీసుకొచ్చి ఆయన ఒక దోషిగా నిలబెడితే పర్వాలేదు, నేను కాదంట్లే. అలా కాకుండా ఏదో ఒక ప్రూఫ్ లేకుండా వీడియోలు అంటే ఇంకా ఆ విధంగా చేయాలంటే కనుక ప్రభుత్వానికి కూడా నివేదించవచ్చు. ఇప్పుడు వీడియోలు తీసుకొచ్చి పబ్లిక్ లో ఇచ్చేయటం తప్ప ఏం ఉండదు, దానికి అబద్ధం అంతే కదమ్మా. ఇప్పుడు అది ఫేక్ వీడియో లేకపోతే సరిగ్గా అంటాడు దానికి తగ్గట్టుగా, అంటే సరి అంటే ఏఐతో చేసిన వీడియో అని జనాలు నమ్ముతారు. అలా కాకుండా ఒక కంప్లైంట్ రూపంలో ఇస్తే గనక మీ మీద అంటే బిఆర్ నాయుడు గారి మీద ఏమన్నా అంటే ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారి మీద ఏదైనా మీరు కంప్లైంట్ ఇవ్వదలిస్తే దాన్ని పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఆ వీడియోలన్నీ ఇచ్చి ఏదో నామక టైంపాస్ కోసం ఏదో మనం అతను ఏదో నిందిద్దాం, అయ్యో ఇలా వీడియోలు ఉన్నాయి మా దగ్గర, ఇదిగో పలానా అమ్మాయితో అలా సోఫాలో కూర్చుని ఏదో ఇది చేస్తున్నాడు అది అని చెప్పడం ఏంటంటే బురద జల్లటమే, అంతకంటే ఏం కాదు. మీరు నిజంగా సాక్ష్యాలు కనుక మీ దగ్గర నిజమైనయే ఉంటే కనుక మీరు కోర్టుకి వెళ్ళండి. కోర్టుకి వెళ్తే కనుక పదవి పోదు కదా. దానివల్ల ఏంటంటే ఆయన ప్రతిష్ట ఏమిటి అనేది మీరు ఏం కోరుకుంటున్నారో అది జరుగుద్ది. అంతే తప్ప ఏదో ఒక మామూలు వీడియోలు పెట్టేసి దాంతో అతన్ని ఏదో చేసేద్దాం అనుకుంటే కనుక ఆయన కూడా ఏమంటాడంటే ఏడు సరిగా చేయలేదని చెప్తున్నాడు. సరిగా చేస్తుంటే కనుక బాగుండు, ఆ చేసేది కూడా సన్నాసంగా చేశారు, ఇంకొంచెం బాగా చేయండి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఏది నమ్మాలి? వాళ్ళు వైసీపీ వాళ్ళు చూపించింది నిజమని నమ్మాలా, లేకపోతే బిఆర్ నాయుడు గారు దానికి ఆన్సర్ ఇచ్చిన ఆన్సర్లో నిజమని నమ్మాలో మనం ప్రత్యేకంగా క్లారిటీ ఇవ్వటం ఎలాగంటేనమ్మా అది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు దాని మీద ఏమన్నా దర్యాప్తు జరిగేలాగా ఉంటే గనక అప్పుడు తెలుస్తుంది. దర్యాప్తు ఏం జరగకుండా నేను చెప్పలేను. లేకపోతే అలాగైతే ఓకే, అంటే ఫ్యామిలీ రిలేషన్ గా ఉన్నది, ఫ్యామిలీ రిలేషన్ గా ఉన్నదాన్ని మనం ఆక్షేపించడానికి ఏముంది, పబ్లిక్ లో చెప్పడానికి లేదు. వాళ్ళు ఇష్టమై ఉన్నారో లేకపోతే ఏ విధంగా అనేది మనకు పూర్తిగా నివేదిక అంటూ వస్తే తప్ప మనం ఏం చెప్పలేం, అంతే కదా. ఇప్పుడు ఆయన లేదు మాకు రిలేషనే మా ఇంట్లో వాళ్ళే అన్నారు అనుకోండి, వాళ్ళు మనవరాలు అవ్వచ్చు లేకపోతే వాళ్ళ కూతురు రకరకాలుగా చెప్పుకోవచ్చు. అది వేరే విషయం. ఏదైనా సరే ఒక దర్యాప్తు రూపంలో వెళ్తేనే పని అవుతుంది. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకవేళ నిజంగా బిఆర్ నాయుడు గారిని అంటే లేదా కూటమి ప్రభుత్వంలో ఏమన్నా అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు గారిని బయటకు లాగుదామంటే లాగొచ్చు. కానీ ఏంటంటే అది కోర్టుకి నివేదించుకుని ఆ వీడియోలన్నీ సమర్పిస్తే కనుక అప్పుడు ఆయన్ని దించడం జరుగుద్ది. అంతే తప్ప ఏదో మామూలు వీడియోలు సోషల్ మీడియాలో వదిలినంత మాత్రాన ఏం ఉపయోగం లేదు. మొన్న అరవ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయన ఏదో చేయాలనుకున్నారు, అలా ఒక్కొక్కడి మీద ఏదో దాడి చేసినట్టు చేయటం తప్ప దానివల్ల ఏం ఉపయోగం ఉండదమ్మా. బిఆర్ నాయుడు గారే సేఫ్గా తప్పించేసుకోగలడు, అంతే.